అందరికీ నమస్కారం అండి. నేను గోపి కుమార్ కేసన్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి బ్లౌజ్ మెజర్మెంట్ ఎట్లా తీసుకోవాలో బాడీ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా వచ్చింది అంటే మనం కటింగ్ సెక్షన్ ఎట్లా మెజర్మెంట్కి ఎట్లా చేసుకోవాలనేసి నీట్గా మార్కింగ్ తనకి మెజర్మెంట్ తనకి కరెక్ట్గా ఉందంటే మెజర్మెంట్ నుంచి మనం మార్క్ వేసేందుకు ఈజీగా ఉంటుంది. అది ఎలా తీసుకోవాలనేసి ఈరోజు చూపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మీరేం చేయాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కలో ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ దాన్ని క్లిక్ చేస్తే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు కన్నడ, తెలుగు, నెక్స్ట్ ఒక సబ్స్క్రైబర్ అడిగినారు హిందీలో కూడా చేయమని చెప్పేసి నెక్స్ట్ నా రేపటి వీడియోలో కూడా హిందీలో వస్తుంది. అలాగే ఎందుకంటే ఈ విధంగా చేస్తుంటే 10 మందికి ఉపయోగపడే ఉద్దేశంతో నేను వీడియో చేస్తాను. ఇది అలాగే 10 మంది కాకుండా 30 మెంబర్స్ యూస్ కానిసి ఇప్పుడు 10 మెంబర్స్ కన్నడ వాళ్ళు ఉంటారు, 10 మెంబర్స్ తెలుగు వాళ్ళు ఉంటారు, 10 మెంబర్స్ హిందీ వాళ్ళు ఉంటారు. అలాగా నేను ప్రతి ఒక్కరికి ఉపయోగపడ నా ఇంకా ఆయన సహాయం చేయాలనేసి ఈ విధంగా హెల్పింగ్ నేచర్ కోసం నేనేం చేస్తానంటే అన్ని భాషల్లోన నాకు ఎన్ని భాషలు వచ్చో అన్ని భాషల్లోన అయినంత ట్రై చేసి వీడియో చేయడం జరుగుతూ ఉంది. టైం ఎంత సమయం ఉంటుంది దాన్ని బట్టి నేను వీడియో చేయడం జరిగిపోతుంది. అదేవిధంగా ఈరోజు నిన్నటి రోజు కన్నడలో వచ్చేసి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలొచ్చి చెప్పినాను. ఈరోజు తెలుగులో చెప్తాను మెజర్మెంట్ ఎలా తీసుకోవాలా ఏమి అనేసి. నెక్స్ట్ రేపటి వచ్చి రేపటి నుంచి హిందీ కూడా స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే సబ్స్క్రైబర్లో మన ఫ్రెండ్స్ ఇస్తారా వాళ్ళు అడుగుతాను కాబట్టి వాళ్ళ కోసమే నేను ఇంతగా చేస్తాను. ఇది వాళ్ళు అడిగినారు కాబట్టి కంపల్సరీగా చేస్తుంటాను. అదే ఇది మీకు ఏమైనా డౌట్ వచ్చినా కూడా మాకు కామెంట్స్ చేయండి. మీకు కూడా నేను సహాయపడేదానికి నేను రెడీగా ఉన్నాను. మీరు హెల్ప్ కూడా నేను ఎప్పుడు మీకు సిద్ధంగా ఉంటాను. అలాగే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళకి 3 భాషలు యావో నచ్చితే కూడా దాంట్లో మనకి కావాలన్నా మనం కామెంట్ చేస్తే కూడా దానికి నేను సిద్ధంగా ఉంటాను. నేర్చేదానికి మీరు రెడీగా ఉండాలంతే. అదేనైతే నేను ఎక్కువ మాట్లాడే పిల్లలు నా ప్రీవియస్ వీడియో కూడా వచ్చింది. నేను ఎక్కువ ఎప్పుడు మన కంటెంట్ ఎంత కావాలో అంతే మాట్లాడతాము. అదేవిధంగా మనం పని చేసుకొని పోవాలనేది మన పద్ధతి. ఓకే, డన్. వీడియో స్టార్ట్ చేద్దాం. రండి. ఈరోజు తెలుగులో మెజర్మెంట్ ఎంత తీసుకోవాలో బ్లౌజ్ మెజర్మెంట్ అనేది చూపించడం జరుగుతూ ఉంది. అదే పద్ధతిగా అదే నీటిలో నేను ఎలా చెప్పిస్తాను అలా మెజర్మెంట్ తీసుకొని అలా బ్లౌజ్ కట్ చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కుదురుతుంది. అది ఎలా తీసుకోవాలి అనేది నేను చూపిస్తాను. మెజర్మెంట్ బ్లౌజ్ ఉన్నప్పుడు వాళ్ళు మెజర్మెంట్ బ్లౌజ్ ఒకటి ఇస్తారు. దాంట్లో ఎలా తీసుకోవాలనేది నేను కట్ చేయనప్పుడు మీకు చూపిస్తాను. నెక్స్ట్ లాస్ట్ వీడియోలో తెలుగు వీడియో చేసినాను, దాంట్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి, తెలుస్తుంది మెజర్మెంట్ బ్లౌజ్ ఉన్నప్పుడు మనం ఎట్లా కట్ చేయాలనేసి. సో బాడీ మెజర్మెంట్ పొందుతుంటారు, దాన్ని ఎట్లా తీసుకొని మనం కట్ చేయాలనేది ఇప్పుడు మీ వీడియోలో తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ప్రతి ఒక్కటిలో షోల్డర్ టు షోల్డర్ ప్రతి డీప్ ఉన్ని, నార్మల్గా ఉన్ని, బోట్ నెక్ ఉన్ని, కలర్ నెక్ మెజర్మెంట్ తీసుకునే విధానం వచ్చేసి ఒకటే ఉంటుంది. అది ఎలాగంటే ఇక్కడ బోన్ నుంచి ఇక్కడ బోన్ వరకు వచ్చేసి మనం షోల్డర్ లెక్కేసుకున్నాం. ఇది ఫస్ట్ పద్ధతి. ఇది వచ్చేసి ఇప్పుడు మనము ఈ బోన్ నుంచి ఈ బోన్ టేప్ ఇలా పెట్టినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఎంత వస్తుంది, ఇందులో వచ్చేసి 14 ఉంది. 14.5 రావచ్చు, 15 రావచ్చు, 15.5 రావచ్చు, 16 రావచ్చు, 17 రావచ్చు. సో ఎవరికి ఎంత మెజర్మెంట్ ఉందో దాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఇది వీళ్ళది 14 ఉంది, 14 ఎగ్జాక్ట్గా ఓకే. 14 షోల్డర్ అనేది ఆ మెజర్మెంట్ ఎట్లా రాసుకోవాలని నేను చూపిస్తాను. అట్లా మనం మీకు అర్థమైనట్లా మీరు రాసుకోవాలంటే షోల్డర్ వచ్చేసి 14 ఉంటే 14, 15 ఉంటే 15 ఒకటి. రెండవది వచ్చేసి బ్లౌజ్ ఇక్కడ షోల్డర్ నుంచి బ్లౌజ్ లెంత్ ఇక్కడ ఎంత, ఈ దీంట్లో వచ్చేసి మనం రెడీ చేసే బ్లౌజ్ ఇది. ఇక్కడ ట్రాన్స్పరెంట్ వచ్చేసి క్లోజ్ నెక్ పెట్టినాము, ఇక్కడ డీప్ వచ్చేసి డీప్ నెక్ తల ఇట్లా పెట్టినాము. నార్మల్గా మనం తీసుకున్నట్లయితే బ్లౌజ్ ఎంత 14.5 ఉంది. వాళ్ళకి ఎంత కావాలా అప్రాక్సిమేట్గా కొందరు తెలియకపోవచ్చు, మీరే అందాజుగా మీరు చెప్పాలి. ఇప్పుడు వీళ్ళకైతే 14.5 కావాల్సి పడుతుంది, 14.5 తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగే మనం ఎప్పుడు స్ట్రైట్ టేప్ కొలవాలి. కట్ చేయడం మనం స్ట్రైట్ వేస్తాం, క్రాస్ వేయము కదా, అందుకని డీప్ అంతే ఇట్లా క్రాస్ తీసుకోకూడదు. ఎందుకు మనం కట్ చేయనప్పుడు క్రాస్ వేసుకుంటే ఎట్లా వస్తుంది, రాదు. అందుకని స్ట్రైట్గానే తీసుకోవాలి. ఇలా ఇప్పుడు ఎంత ఉంది, ఇది 10.5 ఉంది డీప్ నెక్. ఇది ట్రాన్స్పరెంట్ ఉంది, అందుకే 10.5. వాళ్ళు ఎక్కువ వేయాలైతే ఎక్కువ తీసుకున్నా, తక్కువ వేయాలి తక్కువ తీసుకున్నా, అప్పుడు డీప్ మెజర్మెంట్ అయింది. ఇది ఒకటి లెంత్ డీప్. ఇంకోటి ఉంది, ఇలా క్లోజ్ నెక్ వచ్చినప్పుడు ఒక్కొక్కటి ఈ షేపు కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరికి స్ట్రైట్గా ఉంటుంది. అప్పుడేం చేయాలంటే అన్ని మెజర్మెంట్ తీసుకోవాలా. అప్పుడేం చేయాలంటే ఈ ఆర్మోల్ నుంచి ఈ ఆర్మోల్కి దీన్ని బ్యాక్ క్రాస్ అంటాం మనం. ఇది మనం తీసుకోవాలి. ఇది బ్యాక్ క్రాస్ ఎంత ఉంది, 14 ఉంది.
ఒకరికి 15 రావచ్చు, ఒకరికి సేమే వస్తుంది ఫ్రంట్ బ్యాక్, అది వేరేది. కాకపోతే మనం కటింగ్ చేయడం ఇట్లా క్లోజ్ నెక్ వచ్చి మనకు కన్ఫ్యూజ్ అవుతుంది, బ్యాక్ ఎట్లా తీసుకోవాలా, ఫ్రంట్ ఎంత మార్జిన్ తీసుకోవాలని ఇక్కడ. లేదంటే అప్పుడు సేమ్ మూమెంట్ అయ్యే కైలా టైట్గా ఉంది కస్టమర్స్ చెప్తుంటారు. అందుకనేసి ఈ బ్యాక్ మెజర్మెంట్ తీసుకోవాలి. 14 బ్యాక్లో వచ్చేసి షోల్డరు, బ్లౌజ్ లెంత్, డీప్, బ్యాక్ క్రాస్. బ్లౌజ్లో ఈ బ్యాక్ సైడ్లో ఈ 3 పాటించాలి. నెక్స్ట్ స్లీవ్స్ ఎల్బో ఉంటే ఎల్బో, ఫుల్ ఉంటే 3/4 ఫుల్ ఉంటే ఫుల్. ఇది జస్ట్ ఎల్బో ఉంది కాబట్టి ఎల్బో. స్లీవ్ రౌండ్ 12. నెక్స్ట్ ఆర్మ్ ఇలా వేలు పెట్టేసి ఇలా తీసుకోకూడదు ఎప్పుడే కానీ, నార్మల్గా రెగ్యులర్గా ఎంత వస్తుంది, 16 వస్తుంది. హార్మోన్ రౌండ్ 16. స్లీవ్ లెంత్ ఎంత ఉన్నాయి దాన్ని బట్టి లెంత్ రౌండ్ హార్మోన్ రౌండ్, ఇది స్లీవ్ మెజర్మెంట్. నెక్స్ట్ ఫ్రంట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏమిటికని చెప్తానంటే బిర్యానీ తీసుకున్నప్పుడు ఎక్కువ మా ఫ్రంట్లో టైట్ వస్తుంది అని కొందరు చెప్తారు, కామెంట్ ఆల్రెడీ చేసినారు. మళ్ళీ ఫ్రంట్ మెజర్మెంట్ ఎట్లా తీసుకున్నది టైట్ లూజ్ అయిపోతుంది, మెయిన్ ప్రాబ్లం ఇదే వస్తుంది. బ్యాక్లో మనం తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం రాదు, ఫ్రంట్లో ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే ఇప్పుడు చెప్తాను నేను. మెయిన్ రీజన్ వచ్చేసి ఏమంటే ఫ్రంట్ లెంత్ మనం ఎక్కువ తీసుకునేది అందాజుగా పెడతాం, అది అందాజుగా రాదు. ఒక ఐడియాగా ఒక 99% ఐడియాగా మనం మెజర్మెంట్ తీసుకుంటే అప్పుడేమైందంటే మనం మార్కింగ్ కరెక్ట్గా ఇస్తాము, మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకుంటాం కాబట్టి దాని ప్రకారము మనం కట్ చేస్తాం, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఏం చేయాలంటే ఇప్పుడు నెక్ అంతే, మనం ఇప్పుడు ఇది క్లోజ్ నెక్ ఉంది, ఇది మామూలు బోట్ నెక్, డీప్ నెక్. బ్లౌజ్కి ఆల్మోస్ట్ 7 నుంచి స్టార్ట్ అవుతుంది. మీడియం సైజ్ ఉంటే వీళ్ళకైతే నాకు తెలిసి ఒక 7.5 ఓకే అనిపిస్తుంది, 7. నెక్స్ట్ ఫ్రంట్ లెంత్ ఇట్లా ఎంత కావాలా, వీళ్ళది నార్మల్గా ఉంటుంది కాబట్టి 14.5 వస్తుంది. ఫ్రంట్ షేప్ ఎక్కువ ఉంటే ఏమైందంటే 15-16 వస్తుంది. ఆ ఫ్రంట్ లెంత్ షేప్ మనం తీసుకున్నప్పుడు ఏమైందంటే ಯಾವ లెంత్కి ఎంత పెట్టుకోవాలా, డాట్ ఎంత పెట్టుకోవాలా, కింద ఎంత పెట్టాలా, బెడ్ ఎంత పెట్టాలా మనకు ఐడియా వస్తుంది. ఈ ఫ్రంట్ లెంత్ తీసుకున్నప్పుడు ఏమైందంటే మనం కట్ చేసినప్పుడు మనకు ఐడియా వచ్చేది. నార్మల్గా ఎట్లా పెడతాం అట్లా పెట్టేస్తాం, అప్పుడు ఏమైతే టైట్ అవుతా ఉంది అని కంపల్సరీ సెపరేట్ చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ మెజర్మెంటే ఫాల్ట్ వచ్చినప్పుడు ఫిట్టింగ్ ప్రాబ్లం రానే వస్తుంది, అందుకనేసి. నెక్స్ట్ డీప్ ఫ్రంట్ లెంత్ ముగిసింది. నెక్స్ట్ నేను చెప్పాను కదా అప్పుడే బ్యాక్ క్రాస్, ఇలా క్లోజ్ నెక్ వచ్చినప్పుడు ఈ బ్యాక్ క్రాస్ కన్నా ఒకరికి తక్కువ ఉంటుంది, ఒకరికి ఎక్కువ ఉంటుంది. అప్పుడేమైందంటే మీకు ఈ మెజర్మెంట్ తీసుకుని అందాజులు కట్ చేయకపోతే అప్పుడు ప్రాబ్లం వస్తుంది. షోల్డర్ మెజర్మెంట్ ఉంది, షోల్డర్ మార్క్ వేసుకుంటారు ఓకే. ఈ బ్యాక్ ఫ్రంట్ క్లాస్ మార్క్ లేదు అంటే మీరు మార్క్ ఎట్లా వేసుకుంటారు, ఈ షేప్ ఎట్లా కట్ చేసుకుంటారు. అప్పుడేమైందంటే ఇక్కడ నెక్ లూజ్ వస్తుంది. ఆ లూజ్ రాకుండా ఉందంటే ఏంటంటే ఆర్మోల్ నుంచి ఈ ఆర్మోల్ మెజర్మెంట్ ఎంత, బ్యాక్ 14 వచ్చింది, ఫ్రంట్ 13 వస్తుంది. అంటే 1 ఇంచ్ డిఫరెన్స్ ఫ్రంట్ బ్యాక్కి. ఆ 1 ఇంచు ఇక్కడ మనం షేప్ తీసుకుంటాం. అప్పుడేమైందంటే ఇక్కడ లూజ్ రాకుండా పర్ఫెక్ట్గా చూడ మేము కుట్టినప్పుడు ఎట్లా కూర్చొని ఇట్లా మీకు కూడా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఇది ఓకే. నెక్స్ట్ రౌండ్ మెజర్మెంట్ హార్మోల్ అయింది. ఇప్పుడు చెస్ట్ వెస్ట్ మెజర్మెంట్ ఇక్కడ పైన దీన్ని అప్పర్ చెస్ట్ ఉంటాం మనము. అప్పర్ చెస్ట్ పైన దగ్గర తీసుకుంటే బ్లౌజ్కి అయితే కొంచెం టైట్గా తీసుకోవాలి, అంటే అది స్కిన్ ఫిట్ వస్తుంది కాబట్టి మనము టైట్గానే తీసుకోవాలి. ఇదంతా 35 వస్తుంది ఓకే. నెక్స్ట్ అప్పర్ చెస్ట్ అయింది. నెక్స్ట్ కరెక్ట్గా చెస్ట్ పైన 36 ఎంత, 1 ఇంచ్ డిఫరెన్స్. 35, 36 వేస్ట్ రౌండ్. బ్లౌజ్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ఎంత 30. ఈ ఇన్ని మెజర్మెంట్లు 35, 36, 30 ఇన్ని మెజర్మెంట్కి కన్నా మీరు ఫాలో అయ్యి కరెక్ట్గా ఎక్కడెక్కడ నేను ఎలా చెప్తున్నాను అలా మార్కేసి కట్ చేస్తే 100% బ్లౌజ్ సక్సెస్ఫుల్గా వస్తుంది. ఉదాహరణకు కావాలంటే ఎగ్జాంపుల్కి ఇక్కడే ఉంది బ్లౌజ్ చూడండి, ఎక్కడైనా రింకల్స్ ఉందా, ఫ్రంట్లో ఎక్కడైనా మీకు ఏమైనా అనిపిస్తుందా, అనిపిస్తుంది. ఇలాగా మీకు గుడ్ ఫినిషింగ్ అవ్వాలంటే నేను చెప్పింది ఫాలో చేయండి. మీకు ఇంకా డౌట్లు ఉంటే మాకు కామెంట్స్ చేయండి, లేదా స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను చెప్తాను, లేదా స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ ఉంది, ఆ వాట్సాప్లో వాయిస్ రికార్డ్ పెట్టినా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను క్లియర్ చేస్తాను ఓకేనా. దాన్ని ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్కటి పెడతా ఉంటాను. ఇంకా డ్రెస్ స్టార్ట్ చేయలేదు, గౌన్ స్టార్ట్ చేయలేదు, ఫ్రాక్ స్టార్ట్ చేయలేదు, ప్రతి ఒక్కటి స్టార్ట్ చేస్తాను, ప్రతి ఒక్కటి పెడతాను. షేర్ చేయండి, లైక్ చేయండి.